దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించారు. ఆ సమయంలో ముందుగా బయటికి వచ్చి ఎగసిపడే విషాన్ని లోకాలపై పడకుండా శివుడు మింగాడట. పార్వతి ఆ గరుడం శరీరంలోకి దిగకుండా కంఠాన్ని అదిమిపడితే నీలకంఠుడయ్యాడని పురాణ కథ. ఆ నీలకంఠేశ్వరుడు మూల విరాట్టుగా 770 శివలింగాలుగా నెలకొన్న విలక్షణ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ క్షేత్ర శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయం ఎంత వైభవంగా విరాజిల్లుతుందో నేటి తీర్థయాత్రలో చూద్దాం. నీలకంఠుడు, నీలకంఠేశ్వరుడు, నీలకంఠేశ్వర స్వామి. శిరముపై గంగ ఉంటే గంగాధరుడు, నాగులను ఆభరణాలుగా ధరిస్తే నాగభూషణుడు, ఫణిభూషణుడు, మూడో కన్నుందని త్రినేత్రుడు, చంద్రుణ్ణి అలంకరించుకున్నాడని చంద్రశేఖరుడు, సోమశేఖరుడు, శశిధర అనిపించుకున్నాడు. మరి నీలకంఠుడు ఎలా అయ్యాడంటే, దేవదానవులు అమృతానికై సాగరాన్ని మధిస్తుండగా తొట్టతొలిగా ఎగజిమ్మి ప్రపంచముఖంపై విరుచుకు పడబోయిన హాలాహలాన్ని శివుడు తన కంఠాన ఒడిసిపట్టాడు. నీలవర్ణమైన ఆ గరళకంఠుని కంఠం జగాన్ని రక్షించి ఆయనకు మరింత అందాన్ని ఇచ్చింది. అందుకే పరమశివుడు గరళకంఠుడు, నీలకంఠేశ్వరుడు అనే పేరుతో భక్తజన నీరాజనాలందుకుంటున్నాడు. ఆ నీలకంఠేశ్వరుడు కొలువైన విజయపురం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం కర్ణాటక, దాని సరిహద్దు ప్రాంతాల వారికి ఇష్టమైన శైవక్షేత్రంగా వెలుగొందుతోంది. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ, గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ, మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ, దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ. మన సకల దారిద్ర్యాలను దుఃఖాలను దహించి ముక్తిని ప్రసాదించే ఫలదాయకుడు పరమశివుడు. మనుజుల లోకంపై గరళం కురియకుండా తన కంఠాన పట్టి గరళకంఠుడు, నీలకంఠేశ్వరుడు అనిపించుకున్నాడు శంకర భగవానుడు. పరమశివుణ్ణి సశరీర రూప విగ్రహ దర్శనం కంటే లింగరూపంలో దర్శించుకోవడం ఎంతో శ్రేష్టమైనది, పరమ పావనకరమైంది. ఈ విషయమే శివపురాణం కూడా చెబుతోంది. ఈ విజయపుర ఆలయంలోని అంగరహిత లింగరూపం మహిమాన్వితమైనదని, ఆ నీలకంఠ లింగార్చనం జన్మజన్మల పాపహరణం అని విజ్ఞులు వివరిస్తున్నారు. సృష్టికర్త బ్రహ్మ సతీమణి సావిత్రి ఇచ్చిన శాపం కారణంగా పరమేశ్వరుడు లింగరూపాన మాత్రమే పూజలందుకుంటున్నాడు. ఈ నీలకంఠేశ్వరుడు అభిషేకాది అర్చనలు అందుకుంటున్నాడు. నేలమట్టానికి కొంచెం దిగువన ఉన్న గర్భాలయంలో 3 మందిరాలలో మధ్యలో ఉన్న మందిరమే నీలకంఠేశ్వర మందిరం. ఈ మందిరంలో పానవట్టంపై శివలింగంగా స్వామి దర్శనమిస్తున్నాడు. పైన ఆకాశధారా పాత్రలోంచి నిత్యం బొట్టుబొట్టుగా జాలువారే జలంతో నిత్యాభిషేకం పొందుతుంటాడు స్వామి. ఓ నాగరాజు తన ఏకపడగను నీడగా పట్టి శివాభరణంగా ఉంది. నీలకంఠేశ్వర లింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. ఆ తరువాత రకరకాల పుష్పహారాలతో, బిల్వపత్రాలతో అలంకరించి హారతి నీరాజనాలనిచ్చి నీలకంఠ శంకరయ్య కరుణకు పాత్రులవుతారు. గర్భాలయానికి బయట నందీశ్వరుని ప్రతిమ కూడా ఉంది. విజయపుర నీలకంఠుని నిలయం ఎంతో విశిష్టమైంది. ఈ నీలకంఠేశ్వర స్వామి సన్నిధి ఎంతో ప్రశస్తమైంది. ఈ ఆలయ నిర్మాణం అన్ని శివాలయాల వలె కాక ఓ విలక్షణ రీతిలో జరిగింది. నేలమట్టానికి 12 అడుగుల కింద గర్భాలయం ఉంటుంది. చుట్టూ వందలాది శివలింగాల మధ్య నీలకంఠుడు కొలువై ఉంటాడు. ఆలయమంతా ఈ ప్రత్యేకతతో అలరారుతూ ఉంటుంది. ఆ ఆలయ శోభకు తీర్థయాత్రికులు తన్మయ భరితులవుతారు. అపర కైలాసం వలె వెలుగొందే ఈ నీలకంఠేశ్వరుని ప్రధాన మందిరంలో ఓ విలక్షణ రీతిలో నేలమట్టానికి 20 అడుగుల లోతున గర్భాలయం ఉంటుంది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే, 1 కాదు 2 కాదు 769 చిరులింగాలు చుట్టూ ప్రతిష్ఠితమై ఉండగా
మధ్యలో 770వ లింగంగా ఓ పెద్ద లింగరూపాన నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ప్రియమార తనివితీర భక్తుల పేరిట అర్చకులు చేసే అభిషేకాలను, పూజలను నీలకంఠేశ్వరుడు స్వీకరిస్తున్నాడు. మధ్యలో ఉన్న నీలకంఠేశ్వర లింగానికి చుట్టూత వలయాకారంలో ఉన్న 4 వరుసల వేదికలపై 769 చిన్న చిన్న శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ప్రధాన మందిరం నుంచి వచ్చిన భక్తులు 770 లింగాలు ప్రతిష్ఠితమైన కైలాస మంటపంలోకి అడుగిడతారు. ఈ లింగాలను అర్చించి 365 వత్తులతో కార్తీకమాసంలో ఒక్క దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం దక్కుతుందన్నది భక్తుల భావన. అందుకే ఈ సప్తదశలింగాల మంటపం భువిపైకి దిగివచ్చిన కైలాసం, అందులో ప్రవేశం జన్మజన్మల పుణ్యఫలం. రామాయణ మణిమాలారత్నం ఆంజనేయుడు. శివుని అంశను స్వీకరించి జన్మించిన రుద్రాంశ సంభూతుడు ఈ రామభక్త ఆంజనేయుడు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని జపించగానే భయాలను తొలగించి అభయాన్నిచ్చే రామసేవక, భక్తజన పూజిత ఈ హనుమంతుడు. వాయుపుత్రునిగా, భూత, ప్రేత, పిశాచాది గాలి చేష్టలను వదిలించే భగవంతునిగా శ్రీ ఆంజనేయ స్వామి తన మూల స్వరూపుడైన నీలకంఠుని చెంతనే ఉపాలయ దేవునిగా ఉన్నాడు. ఈ విజయపుర శివమందిరాన భక్తాంజనేయునిగా తన వద్దకు వచ్చిన వారికి అభయమిస్తున్నాడు. రుద్రాంశ సంభూత అని ఆంజనేయుణ్ణి అంటారు. శివుడి అంశతో కారణజన్ముడైన హనుమంతులవారు ఈ నీలకంఠుని చెంత ఉండకుండా ఉంటాడా? మారుతి ఇక్కడ ఈ ఆలయంలో ఏకరాతి శిల్పంలో లంఘిస్తోన్న భంగిమలో ఉంటాడు. ఒకచేత సంజీవిని పర్వతాన్ని, మరోచేత తన గదాయుధాన్ని భుజాన ధరించి శ్రీరామదేవుడికి భక్తునిగా, భక్తులకు దేవుడిగా తన దరికొచ్చిన భక్తుల మనోకామనలను నెరవేర్చుతున్నాడు. మన సమస్త సంకటాలను తొలగించి మన కార్యాలకు జయం కలిగిస్తున్నాడు. ఈ హనుమ లంఘిస్తూనే ఉన్న మనవైపే చూస్తున్నట్టుగా దర్శనమివ్వడం విశేషం. ఈ హరిహర మహాదేవుడు శబ్దనాద ప్రియుడు. ఎలుగెత్తి చాటితే ఎగిరి తాండవమాడతాడు. అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు మీద పోస్తే శివాలెత్తి కరుణ కురిపిస్తాడు. ఆయనెక్కడుంటే ఎక్కడ ఆయన పరివారం కూడా కొలువయ్యుంటారు. ఈ విజయపుర నీలకంఠ శివుని కోవెలలో శివతనయుడు, పార్వతీ నందనుడైన గణపతి ఉపమందిర దేవుడై ఉన్నాడు. 20 అడుగుల లోతున ఉన్న మందిరంలోకి మెట్లపై దిగి చేరుకున్న భక్తులకు ఇక్కడ 3 మందిరాలు కానవస్తాయి. మధ్యలో నీలకంఠేశ్వరుడుండగా ఎడమవైపున్న మందిరంలో శివానుగ్రహ గజముఖుడు వినాయకుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నల్లని రాతిలో మలచబడ్డ విగ్రహాకృతిలో ఆ బొజ్జగణపయ్య దివ్యమైన దర్శనాన్నిస్తున్నాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో రాహుకేతుల రాతి విగ్రహాలు కూడా భక్తుల దోష నివృత్తికై ప్రతిష్ఠితమై ఉంటాయి. మరోచోట బిల్వపత్ర వృక్షం మూలంలో శివసతి, వినాయకుని మాతృమూర్తి అయిన పార్వతీదేవి ఎత్తినటువంటి అవతారిక మహాకాళి కొలువై ఉంది. కపాల దండధారిణిగా అష్టభుజాలతో దుష్టసంహారిణి మహాకాళీదేవి భక్తుల ప్రదక్షిణాది పూజాదికాలను స్వీకరిస్తోంది. భోళా శంకరయ్య ఎక్కడుంటే అక్కడ ఓ కోలాహలమే. భం భం అంటూ ముజ్జగాలలో మారుమ్రోగే శంఖానాదం వలె శివతాండవ సమయంలో జరిగే పెను జాతర కొలువుతీరి ఉంటుంది. ఈ ముక్కంటి శివదర ఉన్న ఇచ్చోటనే శివసేవకుడైన వీరభద్రుడు ఒక ప్రత్యేక మందిరాన కొలువయ్యాడు. మరో విశేషమేమంటే ఈ ఆలయ నిర్మాత అయిన సంగన బసవ మహాస్వామీజీ కూడా ఓ ప్రత్యేక మందిరంలో పూజలందుకుంటున్నాడు. నేలమట్టానికి 20 అడుగుల దిగువన ఉన్న ఈ విలక్షణ మందిరంలోనే మరో మందిర దేవుడిగా వీరభద్రేశ్వరుడు కానవస్తాడు. విజయపుర నీలకంఠేశ్వరుని ఆలయంలో భక్తుల కొలుపులందుకుంటున్నాడు. ఈ ఆలయంలో నిలుచున్న భంగిమలో వీరభద్రేశ్వరుడు మూల విరాట్టై దర్శనమిస్తున్నాడు. వీరభద్రేశ్వరునికి పుష్పాలతో కూర్చిన మాలలు అలంకరిస్తారు. శ్రీ వీరభద్రేశ్వర స్వామిని పూజించడం ద్వారా సకల శుభాలు సంప్రాప్తిస్తాయని, ముఖ్యంగా శివానుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ వీరభద్రేశ్వర స్వామి ఉత్సవమూర్తి ముందు ప్రణమిల్లుతారు భక్తులు. ఈ నీలకంఠేశ్వరుని ఆలయం చెంతనే మరో విలక్షణ మందిరం ఉంది. అది ఇంత చక్కటి ఆలయాన్ని నీలకంఠేశ్వరుడికి నిర్మింపజేసినటువంటి మహాస్వామీజీ మందిరం.
ఆయనకు భక్తజనం ఓ ఆలయాన్ని ఇక్కడ నిర్మించి పూజించుకుంటున్నారు. సంగన బసవ మహాస్వామీజీ బొంతనాల శివయోగికి కూడా 1954లోనే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోనూ బొంతనాల శివయోగి విగ్రహానికి, అదేవిధంగా శివలింగానికి వివిధ పూజలు చేస్తారు. శంకరుడు నాద శరీరుడు, హరుడు, భవుడు, జీవేశ్వరుడు అయిన పరమశివుడు ఈ కన్నడ నేలపై ఒకనాటి బీజాపూర్, నేటి విజయపుర క్షేత్రాన నీలకంఠునిగా కొలువయ్యాడు. భక్తజన హృదయ శిఖరాలపై తాండవమాడుతున్నాడు. ఆ ముక్కంటి ఆయన గుడి లోగిలిలో అలరారుతున్న సర్వ దేవతలు కూడా మనపై, మన భవితపై కరుణారస దృక్కులు ప్రసరిస్తారని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.